మహాభారతం. ఈ కథ విన్నా లేక చూసినా మనలో ఏదో తెలియని భయం మొదలవుతుంది. ముఖ్యంగా మహాభారతంలోని కురుక్షేత్రం. సొంత అన్నదమ్ములే రాజ్యం కోసం ఒకరిని ఒకరు చంపుకుంటారు. కేవలం హస్తినాపురం రాజ్యం సింహాసనం కోసం ఇటు కౌరవులు అటు పాండవుల మధ్య తలెత్తిన వివాదం చివరికి కురుక్షేత్ర మహాసంగ్రామానికి దారితీసింది. అయితే ధర్మం పాండవుల వైపు ఉండటంతో పాండవులు విజయం సాధిస్తారు. కౌరవుల్లో దుర్యోధనుడు మరియు కర్ణుడు లాంటి గొప్ప గొప్ప వీరులు ఉన్నప్పటికీ వారికి ఓటమి తప్పలేదు. ముఖ్యంగా పాండవుల్లో ఒకరైన అర్జునుడు ఎంతో గొప్ప వీరుడైన కర్ణుడిని సైతం చంపి అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలోనే గొప్ప వీరుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. మరి ఎలాంటి ఒక గొప్ప వీరుడైన అర్జునుడు తన సొంత కొడుకు చేతిలోనే చనిపోయాడన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? అవును, మీరు విన్నది నిజమే. అర్జునుడిని తన సొంత కొడుకే చంపేశాడు. కానీ ఎందుకు? కురుక్షేత్ర యుద్ధంలో ఎంతోమంది గొప్ప వీరులను మట్టి కరిపించిన అర్జునుడు కేవలం తన సొంత కొడుకు చేతిలో ఎందుకు చనిపోయాడు? ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. అర్జునుడికి మొత్తం 4 భార్యలు. వారిలో ద్రౌపది, సుభద్ర, నాగకన్య, ఉలూచి మరియు చిత్రాంగద. ఈ 4 అర్జునుడికి భార్యలుగా ఉన్నారు. అయితే గతంలో అర్జునుడు అరణ్యవాసం చేసే సమయంలో ఒకనాడు మణిపుర రాజ్యానికి చేరుకున్నాడు. ఆ రాజ్యాన్ని పాలిస్తున్నది చిత్రవాహనుడు. చిత్రవాహనునికి ఒక్కతే కుమార్తె, ఆమెనే చిత్రాంగద. అర్జునుడు చిత్రాంగద తొలిచూపులనే ప్రేమలో పడ్డారు. పెద్దల అనుమతితో వివాహం కూడా చేసుకున్నారు. కానీ ఆ వివాహానికి చిత్రవాహనుడు ఒక షరతుని పెట్టాడు. తనకు మగ సంతానం లేని కారణంగా తన కుమార్తెకి పుట్టబోయే కుమారుడే మణిపుర రాజ్యానికి రాజు కావాలన్నదే చిత్రవాహనుడి కోరిక. అందుకోసం అర్జునుడు తన భార్య పిల్లను తన వద్దనే వదిలి వెళ్ళాలన్నది చిత్రవాహనుడి షరతు. ప్రేమమైకంలో ఉన్న అర్జునుడికి ఆ షరతుకి ఒప్పుకోక తప్పలేదు. అయితే కొన్నాళ్లకు వారికి ఒక మగ సంతానం కలిగింది. పుట్టింది ఎవరో కాదు, బభ్రువాహనుడు. షరతు ప్రకారం అర్జునుడు వాళ్ళిద్దరిని మణిపుర రాజ్యంలోనే వదిలేసి హస్తినపుర రాజ్యానికి ప్రయాణమయ్యాడు. ఇక బభ్రువాహనుడు పెరిగి పెద్దవాడై మణిపురాన్ని చేపట్టాడు. అటు పాండవులు కురుక్షేత్ర సంగ్రామం తర్వాత హస్తినపుర రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు. రాజ్యాన్ని తిరిగి చేజిక్కించుకున్న తర్వాత పాండవులు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు అశ్వమేధ యాగాన్ని తలపెట్టారు. పాండవులు వదిలేసిన గుర్రాన్ని ఎవరైతే అడ్డుకొని యుద్ధానికి సిద్ధమవుతారో వారిని ఓడించి వారి రాజ్యాన్ని ఆక్రమించుకోవడమే ఈ యాగం యొక్క ముఖ్య ఉద్దేశం. అలా పాండవులు వదిలిన అశ్వాలు ఒక్కో రాజ్యాన్ని దాటుకుంటూ సాగుతున్నాయి. కానీ వాటిని అడ్డుకునే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోతున్నారు. ఒక్కరిద్దరు ఆ పని చేసినా అర్జునుడి దాటికి ఎవరు నిలవలేకపోతున్నారు. అలా సాగుతున్న అశ్వమేధ యాత్ర చివరికి మణిపురానికి చేరుకుంది. తన తండ్రి మణిపురానికి చేరుకున్నాడన్న విషయం తెలియగానే బభ్రువాహనుడు సాదరంగా ఎదురు వచ్చి తండ్రికి అభివాదం చేసి నిల్చున్నాడు. కానీ కొడుకు అభిమానాన్ని చేతగానితనంగా భావించి అర్జునుడు అసహించుకున్నాడు. తండ్రి ప్రవర్తనకు కారణం తెలియక బభ్రువాహనుడు విచారంలో మునిగిపోయాడు. అప్పుడే అతని చెంతకు వచ్చింది ఉలూచి. ఉలూచి అర్జునుడి మరో భార్య. బభ్రువాహనుడికి సవతి తల్లి. నాయనా, వీరుడైన నీ తండ్రి ముందు తల వంచినంత మాత్రాన ఆయన మనసు ప్రసన్నం అవుతుందని ఎలా అనుకున్నావు? ఆయన వచ్చింది యాగకార్యం మీద కదా. అందుకు నువ్వు ఒక వీరునిగానే ఎదిరేగాలే కానీ కుమారునిగా కాదు. వెళ్ళి క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించు. తండ్రి అని చూడకుండా యుద్ధం చేసి ఈ పరాక్రమాన్ని నిరూపించుకో అంటూ ఉపదేశించింది. ఉలూచి ఉపదేశంతో బభ్రువాహనుడికి కర్తవ్యం తెలిసి వచ్చింది. ఈసారి అస్త్రశస్త్రాలను ధరించి సైన్య సమేతంగా అర్జునుడికి ఎదురు వెళ్ళాడు. ఆయుధాలతో వచ్చిన బభ్రువాహనుడిని చూసిన తర్వాత కానీ అర్జునుడిలో పుత్రోత్సాహం కలగలేదు. ఇరువురి మధ్య భీకరమైన పోరు మొదలైంది. బభ్రువాహనుడు సామాన్యమైన వాడు కాదు. అతని తాత, తల్లి అందరూ అతన్ని పరమయోధునిగానే మలిచారు. అలాంటి బభ్రువాహనుడి బాణధాటికి అర్జునుడు సైతం ఆశ్చర్యపోయాడు. చివరికి అర్జునుడు ప్రయోగించిన ఒక అస్త్రం బభ్రువాహనుడిని మూర్ఛపోయేలా చేసింది. కానీ అదే సమయంలో బభ్రువాహనుడు వదిలిన ఒక బాణం అర్జునుడి ప్రాణాలనే హరించి వేసింది. మూర్ఛ నుంచి తేరుకున్న బభ్రువాహనుడు జరిగిన ఘోరాన్ని తెలుసుకొని కుమిలిపోయాడు. తనను యుద్ధానికి ప్రోత్సహించినందుకు ఉలూచిని తిట్టాడు. నా తండ్రిని తిరిగి బతికించాల్సిన బాధ్యత నీదే అని బభ్రువాహనుడు ఉలూచిపై కోపంతో రగిలిపోయాడు. అయితే బభ్రువాహనుడి సమస్యకు ఉలూచి దగ్గర సమాధానమైతే ఉంది. ఆమె దగ్గర ఉన్న మృత సంజీవని మణికి మృతులకు ప్రాణం పోయగల శక్తి ఉంది. ఆ మృత సంజీవని మణిని తలుచుకొని అర్జునుడి శరీరం మీద ఉంచింది ఉలూచి.
ఆ స్పర్శకు నిద్ర నుంచి మేల్కొన్న వాడిలాగా అర్జునుడు చావు నుంచి మేల్కొన్నాడు. అయితే అర్జునుడంతటి వాడు చచ్చి బతకడానికి ఒక కారణమైతే ఉందని ఉలూచి చెప్పుకొచ్చింది. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకొని భీష్ముని సంహరించాడు. అందుకని భీష్ముని తల్లి గంగాదేవి తన సొంత కొడుకు చేతిలోనే అర్జునుడు చంపబడతాడని గంగాదేవి అర్జునుడికి శాపం పెట్టింది. ఆ శాపాన్ని నెరవేర్చేందుకే ఈ ఘట్టమంతా నడిచింది అంటూ ఉలూచి చెప్పుకొచ్చింది. మహాభారతంలో కౌరవులతో పాటు శత్రువులందరికీ ముచ్చెమటలు పట్టించిన అర్జునుడు శాపం కారణంగా తన సొంత కొడుకు బభ్రువాహనుడి చేతిలో చనిపోయి మళ్ళీ బ్రతుకుతాడు. ఈ విధంగా మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధాన్ని ఒంటి చేత్తో మట్టి కర్పించిన అర్జునుడు కేవలం తన సొంత కొడుకు చేతిలో దారుణంగా ఓడిపోయి బభ్రువాహనుడి చేత చంపబడ్డాడు. ఎంత గొప్ప వీరుడైన చివరికి దేవుడైనా సరే మరణం నుంచి ఎవరు తప్పించుకోలేరు.